లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అందరికీ హాయ్, బాగున్నారా? మీరందరూ బాగున్నారా? మన బాపమ్మ వంటలకు స్వాగతం, సుస్వాగతం. హాయ్, ఈరోజు మనము లివర్ కర్రీ చేసుకుందాము. చికెన్ లివర్ కర్రీ చేసుకుందాము. రండి, దానికి ఏమేమి కావాలనో ఒక్కసారి చూసుకుందాము. రండి. ఇది లివర్, ఇగో టమాటా, రెండు టమాటాలు, ఇగో 3 ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, మసాలా. మా కాలంలో ఈ మసాలాలు రోట్లు వేసి రుబ్బుకునేటోళ్ళము బిడ్డ. మా కాలంలో ఈ మసాలాలు, ఈ కాలంలో రోడ్లు లేవు, మిక్సీలు వేసి రుబ్బుకుండాలి. కమ్మగా ఉండాలి, పాడు ఉండాలి, మిక్సీలు పట్టుకోవాలి, మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఈ కాలంలో మా కాలంలో రోడ్లు వేసి రుబ్బుకుందాం. పొడి ముట్టించుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. నూనె పోసుకోవాలి. నూనె మరిగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఎరుపు రంగు వచ్చేటట్టు వేసుకోవాలి. ఉల్లిగడ్డ నూనె ఫ్రై చేయాలి. ఎరుపు రంగు వచ్చినాక పసుపు వేసుకొని అల్లం వెల్లిగడ్డ వేసుకొని లైట్ కొట్టాలి. మరి కామంగా ఉండాలి, షేర్ చేయాలి. సూపర్. కారం 4, ఉప్పు 3 స్పూన్లు, ధనియాల పొడి 1 కప్పు, అన్నీ వేసి ఇట్లా కలపాలి. ఇట్లా కలుపుకోవాలి అన్నీ వేసి. కారము, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ వేసి ఇట్లా కలపాలి. టమాటా వేసుకోవాలి. వేసుకోవాలి, వేసుకోవాలి. కమ్మగా ఉంటుంది. అన్నీ ఎక్కువగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేయండి. నేను వండిన వంటలు కొని మీరు వండి తిని నేను ఎట్లా గట్టిగా ఉన్నానో మీరు కూడా అట్లా గట్టిగా ఉండాలి. ఇగో ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మేము ఇట్లా వండుకొని కమ్మ వండుకొని కడుపు నిండా తిని బలంగా ఉన్నాం.
మీరు కూడా కమ్మ వండుకొని కట్టు నిండా తిని నా లెక్క మీరు కూడా బలంగా ఉండుర్రి. నీళ్ళు పెట్టినాక ఒక 15 నిమిషాలు అయితే నీళ్ళు ఇస్తాయి. అప్పుడు పొయ్యి బంద్ చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది, సూపర్. తింటే చికెను లివర్ కూర ఇట్లా వండుకొని తింటే కమ్మగా ఉంటుంది. నా లెక్క నేను బాగా తిన్నా, మస్తు తిన్నా. నా లెక్క బలంగా ఉండుర్రి, కమ్మగా వండుర్రి. మన బాపమ్మ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. బాయ్. చూసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు.